స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరితో సమాధానముగానే ఎందుకు ఉండాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యాన్ని ముగింపు వరకు మీరు ఆలకించాలి. మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము రోమాపత్రిక 12వ అధ్యాయము 18వ వచనము, మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సమాధానంగా ఉండడము, వారితో సరి అయిన రీతిగా నెమ్మదిగా ప్రశాంతంగా ఓర్పు సహనములతో ఉండడాన్ని ఈ దినాలలో మనమందరము చేతగానితనంగా భావించి నెమ్మదిగా సమాధానంగా ఉన్నటువంటి వ్యక్తులను చేతగాని వారు అని కించపరిచే దినాలలో ఉన్నాం. అయితే దేవుని వాక్యము ఎందుకు ప్రజలందరితో సమాధానంగా ఉండండి, ఈ సమాధానంగా ఉండడం వలన మనం పొందే ప్రయోజనం ఏమిటో తెలియజేస్తూ ఉన్నది. తమ జీవితములు దేవునికి సమర్పించుకొని దేవుని బిడ్డలుగా జీవించుచున్న మనము ఇతరులతో ఏ రీతిగా ఉండాలి అనే విషయాన్ని దేవుని మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నవి. కొంతమంది విశ్వాసులు తాము నిజమైన భక్తి విశ్వాసము గలవారమని పరిశుద్ధులమని భావించుకొనుచు తమ చుట్టూ ఉన్న ప్రజలను రక్షణ లేనివారని, పాపులని, అవిధేయులని, పరిశుద్ధాత్మ లేనటువంటి జీవితం గలవారని తృణీకరించేవారుగా ఉన్నారు. వారితో స్నేహం చేయడానికి కానీ, సహవాసం చేయడానికి కానీ, వారి మంచి చెడులను చూడడానికి కానీ ఇష్టపడని వారుగా ఉన్నారు. అయితే విశ్వాసులకు, పరిశుద్ధుల జీవితాన్ని జీవించేటటువంటి వారికి ఇతరులతో సమాధానం కలిగి జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము సమాధానమును స్థాపించేవారుగా ఉండాలని, ఇతరులు మన ఎడల ద్వేషం కలిగి ఉండవచ్చు, అసూయ కలిగి ఉండవచ్చు, పగ కపటములను ప్రదర్శించేవారుగా ఉండవచ్చు. అయితే మన వైపు నుండి మనము మంచి ఆలోచన కలిగినటువంటి వారంగా కరుణ, క్షమాపణ, ప్రేమ, జాలి వారి ఎడల ప్రదర్శించేటటువంటి వారంగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యమును అనుసరించి నిజమైన క్రైస్తవుడు ఎవరంటే నిస్వార్థంగా ఇతరులను ప్రేమించువాడే. అలాగుననే ఇతరులతో సమాధానముగా జీవించువాడే. మనము నిజమైన క్రైస్తవ్యమును చాటి చెప్పడానికి ప్రజలందరితో కులమని, మతమని, ప్రాంతమని, వేష భాషలని, ధనిక పేద అని, రాజకీయాలని, ఈ గుంపు వారు ఆ గుంపు వారు అనే తారతమ్యము లేకుండా ప్రజలందరితో సమాధానాన్ని కలిగి ఉంటే మనము నిజమైన క్రైస్తవ్యాన్ని చాటి చెప్పినట్లే. దేవుడు ఇచ్చుచు ఉన్న ఆలోచన ఏమిటంటే సమాధానము కలిగి ఉండడానికి ప్రయాసపడే వారిని దేవుడు దీవించేటటువంటి వాడుగా ఉన్నాడు. వారిని దేవుడు తన పిల్లలుగా అంగీకరిస్తూ ఉన్నాడు.
దేవుని పిల్లలుగా ఉండడానికి మార్గము ఏమిటంటే అందరితో సమాధానము కలిగి ఉండడం. అందరితో మనం సమాధానం కలిగి ఉండినప్పుడే దేవుని పిల్లలుగా మనము ఆయన సంతానంగా అంగీకరించబడతాం. గనుక సమాజంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన పొరుగువారి ఎడల అసూయ, ద్వేషములు, పగలు ప్రదర్శించకుండా దేవుని యొక్క సమాధానమును వారితో పంచుకొని ప్రజలందరి ఎడల సమాధానము కలిగి జీవించినట్లయితే దేవుడు మనల్ని అంగీకరించేటటువంటి వాడుగా ఉన్నాడు. అన్నిటికీ మించి సమాధానము కలిగి జీవించడానికి మనము ప్రయాసపడినప్పుడు దేవుడు ఆయన సంతానముగా మనల్ని ఆశీర్వదించేటటువంటి వాడుగా ఉంటాడు. దేవుడు విశ్వాసుల జీవితంలో ఈ స్వభావం, సమాధానంగా ఇతరులతో కలిసి జీవించగలిగే స్వభావము ఉండాలని ఆయన సెలవిచ్చుచు ఉన్నాడు. ఈ 12వ అధ్యాయం అంతా కూడా పరిశుద్ధుల యొక్క జీవిత విధానాన్ని గురించి రాయబడి ఉంది. పరిశుద్ధుల జీవితంలో ఎటువంటి లక్షణాలు ఉండాలి, ఏ రకమైన స్వభావం ఉండాలి, వారి మాటలు, చర్యలు, నిర్ణయాలు ఏ రీతిగా ఉండాలి అని తెలియజేస్తూ వీటన్నిటిలో ప్రాముఖ్యమైన అంశముగా సమస్త జనులతో మీరు సమాధానంగా జీవించండి అనే పిలుపు ప్రభువు అందజేస్తూ ఉన్నాడు. కనుక మనం సమాధానం కలిగి జీవించడానికి ప్రయత్నించాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మాలో కొంతమంది మేము క్రైస్తవులము, పరిశుద్ధులము గనుక ఇతరులతో సహవాసము కలిగి ఉండాల్సిన అవసరం లేదు. వారితో మాట్లాడాల్సిన, స్నేహము చేయాల్సిన, వారి అనుదిన జీవితాలలో పాలుపంపులు పొందాల్సిన అవసరత లేదని, మాదే నీతిమత్వమైన జీవితమని, మాదే పరిశుద్ధమైన జీవితమని ఇతరులను వెలివేసే వారముగా ఉన్నాం. అయితే పరిశుద్ధులుగా దేవునికి సమర్పించుకొని విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి బిడ్డలు, క్రైస్తవులు ఇతరులతో, సమస్త జనులందరితో సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నించండి అని మీరు పిలుపు అందజేస్తూ ఉన్నారు. దీని ద్వారా నిజమైన క్రైస్తవ విలువలను సమాజానికి చాటి చెప్పేవారమని, మీ పిల్లలముగా ఉండడానికి ఆధిక్యతను పొందినటువంటి వారమని గుర్తిస్తూ మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న నీ ప్రియబిడ్డలను, వారి కుటుంబంలోను మీ కృపలో జ్ఞాపకం చేసుకొనండి. ఆపదలు, సమస్యలు, కన్నీరు కలిగిన బిడ్డలను ఆదరించి సహాయమును, జవాబును అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.